నెల్లూరు జిల్లా పొదలకూరులో వసతి గృహాలపై ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యుడు ఈ లక్ష్మీరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లైస్ గోడౌన్తో పాటు ఎస్సీ బీసీ హాస్టళ్లను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. ఎక్కువ భాగం హాస్టల్లో భోజనం సంతృప్తికరంగా ఉందని, ఇంకా కొన్ని చోట్ల మెరుగులు అవసరమని తెలిపారు. ఇలాగే విద్యార్థులకు నెలకు 42 కోడిగుడ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో వసతి గృహాలపై ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యుడు ఈ లక్ష్మీరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లైస్ గోడౌన్తో పాటు ఎస్సీ బీసీ హాస్టళ్లను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. ఎక్కువ భాగం హాస్టల్లో భోజనం సంతృప్తికరంగా ఉందని, ఇంకా కొన్ని చోట్ల మెరుగులు అవసరమని తెలిపారు. ఇలాగే విద్యార్థులకు నెలకు 42 కోడిగుడ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.